అన్న 20 రూపాయలు దంసలు 10 అన్న. సరే పాపా. పాపా 20 రూపాయలు దంసప్పులు లేవు, కాంపా కోలా ఉన్నాయి తీసుకో. సరే ఏదో ఒకటి ఇచ్చేలే అన్న. ఎంత అన్నా? 200 పాపా. ఇదిగో అన్న. 1 2 3 4 5 6 7 8 పాపా 8 కాగితాలు ఉన్నాయి పాపా. ఏదన్నా ఒకసారి అన్న, నేను లెక్కేస్తానా అన్న? 6 ఉన్నాయన్నా. మనం లెక్కేస్తానా? సరే అన్న. 1 2 3 4 5 6 పాపా. ఇందాక నేను లెక్కేసేటప్పుడు 2 కాగితాలు కింద పడిపోయాయి పాపా. ఇప్పుడు 8 కాగితాలు సరిపోయాయి అన్న. నేను ఇందాక లెక్కేసేటప్పుడు కానీ కింద పడిపోయా అన్న. ఇదిగో అన్న ఈ 2 కాగితాలా. ఈ అంగడి నన్నే బక్రా చేయాలనుకున్నాడా? స్వీటీ నీకోసం ఫ్రైడ్ రైస్ తీసుకొస్తున్నా స్వీటీ. ఎవరు రాయి పెట్టిందా? ఉరి ఉరి ఒడి మీద రాయి పడిపోయేటట్టుందిరా. ఒరి నాయన ఇది కరెంట్ షాక్ కొడుతుందిరా. పావుని నిద్రలే, స్కూల్ కి టైం అవుతుంది. అమ్మ చెప్పింది నేను స్కూల్ దగ్గర వదిలిపెట్టమని చెప్పి. ఆగు, నీ మీద అమ్మకి చెప్తా. చెప్పుకోపా, నీకు భయపడుకుంటున్నావా ఏందా? మా ఈ పిల్ల చూడు నిద్రలేదు. అరే పదన్నా, స్కూల్ కి పోయేదానికి లేట్ అవుతుంది. అన్నా బింగో ప్యాకెట్లు 3 అన్నా. పాపా ఈ రోజు మా అంగట్లో బింగో ప్యాకెట్లు లేవు. నీకు ఇష్టమైన చికెన్ 65 ఉన్నాయి తీసుకో. సర్లే ఏదో ఒకటి అన్న. ఎంతన్నా? పాపా ఒకటి వచ్చి 10 రూపాయలు, 3 అంటే 15 రూపాయలు పాపా. ఒరే 3 వచ్చి 30 రూపాయలు అయితే వీడేంది 15 రూపాయలు చెప్తున్నాడు? వీడు పెద్ద బకరా ఉన్నట్టున్నాడు. అన్నా ఇంకా 7 ప్యాకెట్లు అన్నా. ఇదిగో పాపా 7 చికెన్ 65 లా. అన్న ఇప్పుడు మొత్తం ఎంత అయిందన్నా? ఆగు పాపా లెక్కేసి చెప్తాను. ఒకటి వచ్చి 10 రూపాయలు, అవి ఒక 3, ఈ ఒక 7. అన్న ఎందుకన్నా లెక్కేసుకున్నావు? 45 రూపాయలే కదన్నా. పాపా నాకు సరిగా లెక్కలు రావు. నా దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలిక్యులేటర్ లో కొట్టేస్తా. ఫస్ట్ తీసుకుంది 3, తర్వాత తీసుకుంది 7, మొత్తం వచ్చేసి 10 కాబట్టి 10. పాపా నీది మొత్తం 100 అయింది. పూరి వీడేంద్ర నన్నే బక్రా చేసేసారా? అన్న మా మమ్మీ లెక్కలు రాసుకొని ఇస్తాను కదా. అన్న 5 రూపాయలు ఫెవికిక్ అన్న. ఇదిగో పాపా ఫెవికిక్. ఉరి ఉరి ఏంద్రా ఈ పిల్ల చినిపినికైతే నా ముందర అంటించి నాకే ఇచ్చిపోయిందా? అల్లే పిల్ల ఉన్నట్టుంది కదా ఎనిమే. అబద్ధాలు చెప్పండి డబ్బులు గెలుచుకోండి. అబద్ధాలు చెప్పండి డబ్బులు గెలుచుకోండి. పాపా అవును పాపా, అబద్ధాలు చెప్తే డబ్బులు గెలుచుకోవచ్చా? అవునన్న, అబద్ధం చెప్పు డబ్బులు గెలుచుకో. ఒరే సిద్ధు ఇదేదో బరి ఉందా ఏమా? అన్నా నేను 3 సవాలు వేస్తాను. 3 సవాలు అబద్ధాలు చెప్తే ఈ డబ్బులన్నీ నీకే అన్నా. ఇద్దో నా సవాలు డబ్బులు. సరే వేసుకో సవాలు. ఫస్ట్ సవాల్ వచ్చి మన ఇండియా పిఎం ఎవరా? ఇంకెవడు మా సిద్ధుగాడే కదా. రెండో సవాలు మనము ముక్కుతో గాలి పీల్చుకుంటామా చెవులతో గాలి పీల్చుకుంటామా? చెవులతో కదా గాలి పీల్చుకునేదా. మూడో సవాలు మామిడి చెట్టుకి ఏం కాయలు కాస్తాయా? మామిడి చెట్టుకి బెండకాయలే కదా కాసేదే. వహువా వహువా అబద్ధాలు పేద చెప్పారన్నా మీరు. ఇదిగో అన్న 4వ సవాలా. ఏందమ్మా నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు? 3 సవాలు అని చెప్పి 4వ సవాలు అడుగుతున్నావా? ఇదిగో అన్న నిజం చెప్పేశారు కదా, ఈ డబ్బులన్నీ నాకే అన్నా. అన్న బాగా ఆకలేస్తుందన్న, ఏదైనా తిందామన్నా. అన్న ఏదైనా తిందామన్నా. ఎప్పుడు చూసినా తిండమేనా? ఇంట్లో రేపో పోయి చదువుకోపో. అన్నీ ఏం తీసిడు. ఆగ్రా ఏందనా? 1000 రూపాయలు పెట్టి ప్యాంట్ కొనాను రా. చూడరా అంతా చినిగిపోయిందా? అన్నా సారీ నా చూసుకోలేదన్నా. సారీలు గీరీలు ఇక్కడ జల్లవమ్మా. డబ్బులు ఇచ్చేసి పో. సర్లే అన్నా, ఇదిగో నా డబ్బులు ఇచ్చేస్తా తీసుకో. సర్లే ఇల్లు. యాడ్రా పోయేదా? ఏంద్రా ప్యాంట్ చించిందే కాక ఎక్కువ మాట్లాడుతున్నావా? నీ ప్యాంట్ ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇచ్చానా కదా? ఇచ్చేసావు. ఇప్పుడు ఈ ప్యాంట్ ఎవరిది? నీదే. తీరా ప్యాంట్. ప్యాంట్ నాది. తీరా ప్యాంట్. అన్నా ప్యాంట్ లేకుండా ఇంటి దాకా ఎట్టపోవాలన్నా. వద్దన్నా. అవన్నీ కుదరవు. నా ప్యాంట్ నాకు ఇచ్చే. అన్నా నేను నీ ప్యాంట్ నీకు ఇచ్చేస్తే ఇంటికి ఎట్టపోవాలన్నా. ఇప్పుడు ఆ ప్యాంట్ నాది కాబట్టి 2000 ఇచ్చేసి పోరా. సర్లే అన్నా 2000 తీసుకో. అబ్బా ఈ రోజు పొద్దున ఎవడ మొహం చూసానేమో 2000 లాభం. భయపడకుండా వచ్చి డబ్బులు గెలుచుకోండి. ఏంది బాబు నిజమేనా? గోస్ట్ హౌస్ లో
లోకి వెళ్ళి భయపడకుండా ఉంటే డబ్బులు ఇస్తారా? అవునక్క 1000 రూపాయలు కొట్టు గోస్ట్ హౌస్ లోకి వెళ్ళి. సరే చిన్న, ఇదిగో 1000 రూపాయలు తీసుకో. అక్క లోపలికి బా అక్క. అక్క నువ్వు భయపడలేదు అక్క, ఇద్దా అక్క డబ్బులా. అన్న ఒక టికెట్ డబ్బులు ఎంత అన్నా? 1000 రూపాయలు అక్క. ఇదిగో అన్న. అక్క నువ్వు భయపడలేదు అక్క, ఇద్దా అక్క నీ డబ్బులా. ఇదేదో భలే ఉంది కదా గేమా. గోస్ట్ హౌస్ లోకి వెళ్ళి భయపడకుండా వస్తే డబ్బులు మనం కూడా పోదాం. అన్న మీ దగ్గర కాస్ట్ టికెట్ ఎంత అన్న? 10,000 అన్న. భయపడకుండా ఉంటే 1,00,000 గెలుచుకో. 8, 9 ఇదో 10,000. సరే పా అన్న లోపలికే. పో 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 పో. ఊరి ఏందో ఇక్కడ మొత్తం చీకటిగా ఉందా? కుర్చీలు ఎక్కడ ఉన్నాయి? మన వెనకాల దెయ్యం ఉంది. అయిపోయిందా? అబ్బా ఏంద్రా ఈ దెయ్యం నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేసిందా? ఏంద్రా మొహం ఎట్ట అయిపోయిందా? నిజంగా దెయ్యం ఉందా కదా? వీడేంది నా వెనకాల వస్తున్నాడు? వీడి ఫేస్ చూస్తుంటే పెద్ద దొంగలాగున్నాడే. పాపా పాపా ఆగు పాపా. ఒరే నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? నీ ఫేస్ చూస్తుంటేనే అర్థం అవుతుంది నువ్వు పెద్ద దొంగవనే. పాపా నువ్వు అనుకున్నట్టు నేను అసలు దొంగను కాదు పాపా. అయితే ఎందుకు నా వెనకాల వస్తున్నావు? పాపా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేనైతే దాంట్లో ఛాలెంజ్ వీడియోస్ చేస్తాను పాపా. ఈ రోజు నీకైతే ఒక గేమ్ పెడతా, ఆడతావా? ఏం గేమో చెప్పండి. పాపా ఏం లేదు పాపా, నువ్వు ఈ చాక్లెట్లు 2 నిమిషాల్లో ఎన్ని చాక్లెట్లు తింటే అన్ని 100s ఇస్తా పాపా. అబ్బా అవునా, నిజంగా ఇస్తారా? అవును పాపా. డౌలు పాపకి నా ఫేస్ దొంగలాగా ఉందంట. దొంగను కాబట్టి కదా దొంగలాగున్నాను. అన్న డార్క్ ఫ్యాంటసీ 2 అన్న. సరే పాపా, ఇదిగో 2 డార్క్ ఫ్యాంటసీ. ఇదిగో నా డబ్బులా. సరే ఒరే ఈ గుండోడేంద్రా డబ్బులు తీసుకోకుండానే గల్లా పెట్టులేసుకుంటున్నాడా? అన్నో నేను ఇచ్చింది 500 అన్న, నా కొర్ర చిల్లరి. ఏమనుకోబాక పాప, ఇంత గేమ్ లో పడి మర్చిపోయాను, ఇస్తాను. అన్నా గుండన్నా నేను బక్రా చేద్దాం అంటే నేనే బక్రా అయిపోయానన్నా. అబ్బా అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళాలి, అట్రా ఇప్పుడా? ఓయ్ పావని కొంచెం ఇట్రా అమ్మా. సరే అన్నా. ఏమన్నా? పావని 2 నిమిషాలు అంగడి చూసుకో పావని, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. సరే అన్నా. A few moments later. అమ్మయ్య థ్యాంక్ యూ పావని, అడగంగానే హెల్ప్ చేసేవు. అన్న పెద్ద థమ్సప్లు నేను 2 అమ్మాయినా, ఇదిగో అన్న డబ్బులా. సరిపోయా అన్న? సరిపోయే పాప. ఇదిగో పావని నాకు హెల్ప్ చేసింది, దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకో. అన్న మనం ఒకటే కదన్న, ఎందుకన్నా ఈ బిస్కెటా? వద్దులే పావని నువ్వు మొహమాట పడుతున్నావు, తీసుకో పావని. అన్న మొహమాటం ఏం లేదు కానీ నాకు వద్దులే అన్న. సరే పావని అలాగేలే, నీకు ఎప్పుడైనా బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే తీసుకో. సరే అన్న. పోరా గుండోడా, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏం సరిపోతుందిరా నాక? ఈ గుండోడికి ఇస్తే అవ్వాలి.